మీరే మా మేయర్ అనుకుని నేను చెప్తున్నా వినండి. అసలు హైడ్రా కింద జిహెచ్ఎంసీ ఉందా, జిహెచ్ఎంసీ కింద హైడ్రా ఉందా? ఈ ముగ్గురులో ఎవరు సుపీరియర్, ఎవరు అన్న, ఎవరు తమ్ముడు, ఎవరు చెల్లె? జిహెచ్ఎంసీ నడ్డీరా కొట్టినట్టే కదా. గత 20 సంవత్సరాలుగా జిహెచ్ఎంసీలో ప్రాపర్టీ ట్యాక్సే పెంచలేదట. ఇది నిజమా? రూపాయి ట్యాక్స్ దగ్గర 100 రూపాయల వరకు ట్యాక్స్ పెంచి నడ్డి విరిచి, అసలు చదువుకున్నోడు చేసిన బడ్జెట్, స్కూల్ పిల్లలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయనటువంటి బడ్జెట్. ఈ కామెడీ బడ్జెట్, క్లారిటీ లేని బడ్జెట్ లో దీనిపైన సప్పట్లు తెరిచి భోజనాలు పెట్టి పంపించడానికి చివరికి ఎంత ఘోరం అంటే, కార్పొరేటర్లు మేయర్ కలిసి ఉండాల్సిన ఫోటోలు ఎక్సఫిషియల్ అందరినీ పెట్టేసి ఫోటో తీపించినాం కార్పొరేటర్ అని చెప్తాం. ఫోటో తీయడం సక్క చేత కాని వాళ్ళు మీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? జిహెచ్ఎంసీ పాలక మండలికి సంబంధించి చివరి కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో ఉన్న బడ్జెట్ కావచ్చు, అంటే లాస్ట్ బడ్జెట్ సమావేశాలను కూడా చెప్పుకోవచ్చు, దీనికి ఆమోదం తెలపనుంది. సో దీనిపైన అంటే చివరి సమావేశం కాబట్టి దీనిపైన మనతో పాటు మాట్లాడటానికి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం. సార్ చెప్పండి, అంటే గత బడ్జెట్ కావచ్చు, ఇప్పుడు లాస్ట్ చివరి బడ్జెట్ కదా, ఎట్లా ఉండబోతుంది ఇది? అధ్యక్ష, రేపు మాకు మేయర్ గారు, గౌరవ మేయర్ గారు అవకాశం ఇవ్వరు కాబట్టి మీరే మా మేయర్ అనుకుని నేను చెప్తున్నా వినండి. అత్యంత కామెడీతో, అత్యంత హాస్యాస్పదమైనటువంటి బడ్జెట్ని ఈరోజు మేయర్ గారు ప్రవేశపెట్టనున్నారు. ఎందుకు చెప్తున్నా ఇది మీరు వినండి. జిహెచ్ఎంసీని ఎన్ని కార్పొరేషన్లుగా చేస్తున్నారని వార్తలు నడుస్తుంది. చిన్న పిల్లల్ని అడిగినా, చెడ్డీలు వేసుకున్న పిల్లల్ని అడిగినా బాగిరంగంలో ఆ జిహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తారని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు సింగిల్ బడ్జెట్ మీటింగ్ పెడతా ఉన్నారు. అంటే ఇది ఏం చేస్తారంటే, ఏ విధంగా ప్రపోర్షనేట్గా, అంటే అన్నకి, తమ్మునికి, చెల్లెనికి వంచినట్టుగా ఈరోజు అప్రూవ్ చేసిన, రేపు పొద్దున అప్రూవ్ చేసిన బడ్జెట్ని ముగ్గురికి 3 చాక్లెట్ల కింద పంచేస్తారా? ఒకటి మనం ఆలోచించాలి. అంటే దీనిపైన అసలు చదువుకున్న వాళ్ళు, ఏమైనా పద్ధతి ఉన్న వాళ్ళు ఏమన్నా దీనిపైన కసరత్తు చేస్తూ ఉన్నారా? లేకపోతే ఏదో టైం పాస్ కోసము తూతూ మంత్రంగా దీనిపైన ఈ బడ్జెట్ పెట్టాలి కాబట్టి పెడుతున్నామని చేస్తున్నారా? అంటే శ్రవణ్ గారు, ఇప్పుడు అది 300 డివిజన్లకు సంబంధించిందా, 150 డివిజన్లకు సంబంధించి? 300 డివిజన్లకు. దీంట్లో 3 పేజీలు ఇచ్చిరన్న, 3 పేజీలు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఒకటి బడ్జెట్ ఫర్ ఆల్, ఓకే, ఎక్స్క్లూడింగ్ మర్జ్డ్ అంటే మర్జుని ఏవైతే 27 అర్బన్ లోకల్ బాడీస్ ని మర్జింగ్ చేశారో వాటిని తీసేసి 9,200 కోట్లు, ఉత్తమ్ మర్జుడి 2,260 కోట్లు, మొత్తం కలిపి 11,420 కోట్లు. అది ఇదంతా కామెడీ కాకపోతే ఏందన్నా? దీంట్లో ఇంకో కామెడీ రాశారన్న, చాచా చౌదరి కన్నా పెద్ద కామెడీ. చాచా చౌదరి బుక్కులు, ఆ సాబు అవన్నీ ఉంటాయి కదా, మనం చిన్నప్పుడు నేను చదివేటాను బాగా, ట్వింకిల్ డైజెస్ట్లు ఇవాట. ఫైనాన్షియల్ ఓవర్వ్యూలో మీరు రాశారు, ఏమి రాశారు ఒకసారి మీరే మీ స్వయంతో చూడండి. గత 20 సంవత్సరాలుగా జిహెచ్ఎంసీలో ప్రాపర్టీ ట్యాక్సే పెంచలేదట. నేను అడుగుతున్న భాగ్యనగర్ ప్రజలారా, ఇది నిజమా? ఈ నిజాన్ని మీరు పోల్చుకోండి. అంటే ఈ ప్రభుత్వము లేదా జిహెచ్ఎంసీ అధికారులు చెబుతున్న ఈ నిజాన్ని మీరు కట్టేటువంటి ప్రాపర్టీ ట్యాక్స్తో పోల్చుకొని వీళ్ళు ఎంత నీతిమంతులు, ఎంత నిజాయితీమంతులు మీరు ఒక్కసారి తేల్చేయండి. 20 సంవత్సరాలుగా అంటే ఇష్టానుసారంగా ట్యాక్సులు పెంచుతూ, రూపాయి ట్యాక్స్ దగ్గర 100 రూపాయల వరకు ట్యాక్స్ పెంచి నడ్డి విరిచి ఈరోజు మరి ప్రాపర్టీ ట్యాక్స్లే పెంచలేమని అబద్ధం చెప్తా ఉన్నారు. ఇంకోటి రెవెన్యూ సోర్స్, ఇంకోటి ఆదాయ మార్గం వచ్చి ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లా పెంచినా? నీకు టౌన్ ప్లానింగ్ సంబంధించిన పర్మిషన్లు, జిహెచ్ఎంసీ విస్తీర్ణం 650 స్క్వేర్ కిలోమీటర్ నుంచి 2,000 స్క్వేర్ కిలోమీటర్లు పెంచితే దాదాపు సమాంతరమైనటువంటి ఒక హెచ్ఎండిఏ లాంటి వ్యవస్థ, హైడ్రా లాంటి వ్యవస్థలు వచ్చి, అసలు హైడ్రా కింద జిహెచ్ఎంసీ ఉందా, జిహెచ్ఎంసీ కింద హైడ్రా ఉందా? హెచ్ఎండిఏకి జిహెచ్ఎంసీకి కోఆర్డినేషన్ ఉందా, జిహెచ్ఎండిఏకి హైడ్రా కోఆర్డినేషన్ ఉందా? ఈ ముగ్గురులో ఎవరు సుపీరియర్, ఎవరు అన్న, ఎవరు తమ్ముడు, ఎవరు చెల్లె అనేది ఎవరికి క్లారిటీ లేని పరిస్థితుల్లో జిహెచ్ఎంసీలో ఇచ్చేటువంటి బిల్డింగ్ పర్మిషన్లు కూడా హెచ్ఎండిఏ త్రూ ఇవ్వాలని చెప్పి, అంటే మేజర్ రెవెన్యూ సోర్స్ బడా బిల్డింగ్లే కదా, అపర్ణానో, వాసవియో, ఇంకోటో పెద్ద 10 ఫ్లోర్ల పైన బిల్డింగ్లే కదా, ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ ద్వారా ఇవ్వాలని చెప్పి ఫైల్ తొక్కి పెట్టారు. అంటే జిహెచ్ఎంసీ నడ్డీరా కొట్టినట్టే కదా. జిహెచ్ఎంసీ ఆదాయ మార్గాన్ని కట్ చేసి నువ్వు హెచ్ఎండిఏ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ ప్రజలను దోచుకునేటువంటి డైరెక్ట్ ప్రయత్నమా కాదా? ఒకటి. 2, అసలు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు హైడ్రా చేస్తాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు ఖర్చు పెట్టండి అని చెప్పి నేను ధర్నా కూడా చేసిన. ఈ డబ్బులు మీరు కనీసం కన్సెంట్ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సెక్రటరియట్లో తొక్కి పెట్టిన ఫైళ్ళు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను ఖర్చు పెట్టమని, చెరువుల పునరుద్ధరీకరణకు ఇచ్చినటువంటి డబ్బులను ఖర్చు పెట్టమని కదా మేము ధర్నా ఇస్తాము. మరి ఆ డబ్బులు ఇప్పుడు హైడ్రా త్రూ చేయిస్తామని చెప్పి అక్కడ పెట్టిరు.
మరి జిహెచ్ఎంసీ చెక్కబజం చేయాలా? నువ్వు చెరువులో ఒకరికి ఇత్తివా, జిహెచ్ఎంసీలో వాళ్ళు అక్కడ ఆట వస్తువులు పెట్టుకొని అమ్ముకొని ఆదాయం చేసుకుంటున్నారు, బిల్డింగ్లో పర్మిషన్ ఇంకోరికి ఇస్తేవాయే, నాలా పుడికదిద్దు ఇంకో ఇస్తేవాయే, వాటర్ బోర్డు వాళ్ళకి ఇంకోటి ఇస్తేవాయే, జిహెచ్ఎంసీ ఏం చేయాలి? చెక్కబజం చేయాలన్నా? అంటే జిహెచ్ఎంసీ మీరు పెట్టి ఎలక్షన్లకు మీరు చెప్పేటువంటి మీకు అధికార పార్టీకి ఏవైతే పనులు ఉంటాయో ఆ పనులు చేయాలనుకుంటే జిహెచ్ఎంసీ సిబ్బంది పని చేయాలా? ఇది సివిక్ బాడీ చేయాల్సిన అయితే రాజ్యాంగాన్ని నవీనం చేయడమే కదా. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ జిహెచ్ఎంసీ ఒక సివిక్ బాడీ, జిహెచ్ఎంసీ ఫంక్షనరీ లోకల్ బాడీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం వాళ్ళ యాక్టివిటీ. నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, లేక్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఎవరిని ఇష్టానుసారం పడిస్తే ఏంటి ఉపయోగం? అంతేకాకుండా రీఆర్గనైజ్ చేసినప్పుడు అనేక సర్కిల్ పెరిగినాయి, జోన్లు పెరిగినాయి, ఇష్టానుసారంగా అసలు సిబ్బంది ఎవడెక్కడ పోతున్నాడు, నువ్వు అసలు సిబ్బంది అలొకేషన్ చేసేటప్పుడే కార్పొరేషన్ వరకు చేస్తున్నావు. చాలా క్లియర్గా డైరెక్షన్ మల్కార్ కార్పొరేషన్ చేస్తావు, లేకపోతే సైబరాబాద్ కార్పొరేషన్ చేస్తావు, హైదరాబాద్ కార్పొరేషన్ చేస్తావు, మెసేజ్ ఇచ్చేసినావు అధికారులకు అందరికీ. మరి బడ్జెట్ సింగిల్ పెట్టడంలో ఏమి ఉపయోగం? రిజర్వేషన్ సింగిల్కి ఇస్తున్నావు, బడ్జెట్ దీనికి ఇస్తున్నావు, అంటే ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసి పరిపాలన ఇష్టానుసారంగా చేయడం కోసమే కదా. ఇదంతా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు కదా. అసలు ఈ విభజీకరణలో ఎన్ని అభ్యంతరాలు మీరు తీసుకున్నారో చెప్పలేదు. రేపొద్దున దాన్ని చర్చడం కోసం ఈ యొక్క చప్పట్లు కొట్టించి భోజనం పెట్టి అందరిని పంపించడం కోసం ఈ యొక్క మీటింగ్ పెట్టారు. ఖచ్చితంగా ఈ యొక్క బడ్జెట్ పైన అసలు చదువుకున్నోడు చేసిన బడ్జెట్, స్కూల్ పిల్లలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయనటువంటి బడ్జెట్. కాబట్టి ఈ బడ్జెట్ పైన పూర్తి స్థాయిలో కనుక రేపు చర్చ జరగలేదంటే, జనరల్గా ఏంటంటే జనరల్ బాడీ బడ్జెట్ కలిపి పెడతారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా పెడతారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసేసింది మేయర్ గారు, కేవలం జనరల్ బడ్జెట్ ఒకటే పెట్టారు. అంటే ప్రజా సమస్యల పైన జనరల్ బాడీలో కార్పొరేటర్లు క్వశ్చన్లు వేస్తే దానిపైన సమాధానం చెప్పాలి, చర్చ జరగాలి. అసలు ఆ సెషన్ లేదు. ఇది పెట్టినప్పుడు అది కూడా పెట్టచ్చు కదా, తీసేసినాం. ఓకే, బడ్జెట్ ఒకటి పెట్టినారు. ఈ బడ్జెట్లో కూడా మీ కామెడీ ఉంది అంత. దీంట్లో ఈ కామెడీ బడ్జెట్, క్లారిటీ లేని బడ్జెట్లో దీనిపైన సప్పట్లు జరిచి భోజనాలు పెట్టి పంపించడానికి మొన్న టూర్ ఏ విధంగా తీసుకుపోయారో, టైంపాస్ టూరు, అదేవిధంగా అంటే ఇది ఇంప్లిమెంటేషన్ చేయలేదు, దాని అవుట్కమ్ ఏందో ఎవరికి తెలియదు. అట్లనే ఈ బడ్జెట్ కూడా ఈ టైంపాస్గా పెట్టి భోజనాలు పెట్టి చప్పట్లు కొట్టించి ఇంకా ఫోటోలు ఇచ్చి, చివరికి ఎంత ఘోరం అంటే కార్పొరేటర్లు మేయర్ కలిసి ఉండాల్సిన ఫోటోలు ఎక్స్ అఫీషియల్ అందరినీ పెట్టేసి ఇగో ఫోటో తీపించినాం కార్పొరేటర్ అక్క చెప్తాం. అంటే ఏ ఒక్క పని చేత కదా మీకు ఏమన్నా? నాకైతే సిగ్గు అనిపిస్తుందండి, నాకైతే సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళకి ఎవరికి అనిపిస్తుంది? అంతమంది అధికారులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు ఇంతమంది ఉన్నారు, ఒక్క పని ఫోటో తీయడంలో సక్క చేత కాని వాళ్ళు మీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఇది కామెడీ కాకపోతే ఏంది? అన్యాయం, ఘోరము. ఇంత అంటే దీన్ని బట్టి ప్రజలు మీరు అర్థం చేసుకోండి. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రాపర్టీ ట్యాక్స్లే పెంచలేమంటూ ఇప్పుడు హెచ్సిటీ కింద డబ్బులు ఇచ్చినామన్నారు. హెచ్సిటీ కింద ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ ఏమని చెప్పారు? క్యాపిటల్ స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ అని చెప్పి అవే డబ్బులు చూపెడతా ఉన్నారు. 3,000 కోట్లు ఇచ్చినాం, 4,000 కోట్లు పాలాభిషేకాలు చేసినాం అన్నారు. ఇగో మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10,000 కోట్ల రూపాయలు బకాయిలు వచ్చే ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కట్టేస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్లు అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్లు మీద బకాయిలను కట్టేస్తామన్నారు. రెవెన్యూ స్టాంప్ డ్యూటీలు ఇచ్చేస్తామన్నారు, రోడ్ల ట్యాక్స్లు ఇచ్చేస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, స్పెషల్ గ్రాంట్లు ఇస్తాం, వాటర్ హార్వెస్టింగ్ ట్యాంకులు కట్టేస్తాం రోడ్డు పైన, ఇష్టానుసారంగా అది లేపుతాం, ఇది లేపుతాం అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అసలు ఏం క్లారిటీ లేని పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ పరిపాలనే అస్తవ్యత్తంగా వేసి శానిటేషన్ ఏఎంహెచ్ఓలను తీసి మెడికల్ ఆఫీసర్లో అటు ఇటు కాకుండా ఏఎంహెచ్ఓల దగ్గర, డీఈల దగ్గర అంత కన్ఫ్యూజన్ చేసి పడేసారు. అసలు పూర్తిగా జిహెచ్ఎంసీని ఒక అస్తవ్యస్తంగా చేసి కుదేలు చేసినటువంటి పరిస్థితిలో ఇంత కామెడీ పరిపాలన ఎప్పుడో మా చిన్నప్పుడు ఢిల్లీ టు దేవగిరి, దేవగిరి టు ఢిల్లీ, ఎవరు మొహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఒకడు ఉండేనా? ఆ సార్ తర్వాత ఈ సార్నే చూస్తున్నాను నేనైతే. ఇంకే మధ్యలో ఇంత ఘోరంగా ఏడో చూడలేదు, మరి ఇంత అన్యాయంగా. సరే, ఈ కామెడీ పైన మేయర్ గారు చర్చించండి. ఇంత కామెడీ మెరిగిస్తే నవ్వి చచ్చిపోతారు జనాలు. ఈ కామెడీ వద్దు, వాస్తవికంగా చర్చ పెట్టండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు ఎప్పుడైనా సరే కౌన్సిల్లో మేజర్గా శానిటేషన్ సమస్య గురించే మాట్లాడుతుంటారు. కమిషనర్ గారు కూడా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ అంటున్నారు, కానీ ఎక్కడ చూసినా కానీ దోమలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. మీరే అన్నారు ఏఎంహెచ్ఓలను అంటే ఇంతకుముందు ఉండే వాళ్ళ తీసేసారు. ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అంటే ఫాగింగ్ అనేది లేదు. సో అమ్ముకుంటున్నారు వాటికి సంబంధించినంతా కూడా. ఎలక్ట్రిసిటీ అంటే మీరు ఎప్పుడు కూడా బల్బులు లేవంటారు, ఆ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ లేదు. సో ఇదంతా కూడా ఏంది అసలు? అంటే మీరు ఉంటేనే ఇట్లా ఉంది, మీరు రేపు 10 రోజులలో అయిపోతుంది. ఏంది పరిస్థితి? దిక్కు మొక్కు లేదు. భాగ్యనగరాన్ని అభాగ్యనగరంగా చేసేటువంటి పరిస్థితుల్లో చక్కగా ఉన్నారు. నీకు ఇంకో కామెడీ చూపిస్తాడా? ఇప్పుడు మీరు ఇంత రైట్గా గుర్తు చేసినట్టు ఎక్స్పెండిచర్లో ఇంకో స్ట్రీట్ లైట్స్ కన్నా, ఓకే మీరు చూడాలి, కెమెరాలో చూపించాలి. బడ్జెట్ ఎక్స్పెండిచర్లో స్ట్రీట్ లైట్స్ ఎన్ని? స్ట్రీట్ లైట్స్కి 158 కోట్ల రూపాయలు, 650 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నప్పుడు ఇంత పెట్టిరు.
దానికి యాక్చువల్స్ ఎంత వచ్చింది తగ్గించే అంత కూడా ఖర్చు పెట్టలే 141 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఎంత ఎస్టిమేట్ వేసారు మళ్ళీ 151 క్రోర్సే అంటే అంటే 650 స్క్వేర్ కిలోమీటర్లకు ఉండే డబ్బు 2000 స్క్వేర్ కిలోమీటర్లకు ఉండే డబ్బు అంటే అక్కడ లైట్లు పీకి ఈడ పెడతావు, ఆ ఈడ లైట్లు పీకి ఆడ పెట్టినావు. ఈ కామెడీ ఇంకా కామెడీ ఇది హైలైట్ కామెడీ. అంటే అన్ని అట్లలోనే ఒక ఎగ్జాంపుల్ చెప్పినా మీకు శానిటేషన్ పరిస్థితి కూడా అంతే. అసలు ఈ శానిటేషన్ లో కూడా ఇంక్లూడింగ్ వేజెస్ ఈ 226 కోట్ల రూపాయలను పెట్టినాం. 650 స్క్వేర్ కిలోమీటర్లకి 210 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినావు కదా. ఇప్పుడు మొత్తం కలిపి 2000 స్క్వేర్ కిలోమీటర్కి 235 కోట్లు అంట. అంటే ఊడు అక్కడ చెత్త ఈడేస్తావా, ఈడ చెత్త ఆడేస్తావా? అంటే దీంట్లో ఏమైనా కసరత్తు చేసినావా, ధమాకొద్దు పని చేసినావా, తలకాయ ఉండి లేచినా, తలకాయ లేకుండా చేసినా కామెడీ అనుకున్నారా, లేకపోతే మరి మధ్య డ్రగ్ ప్రభావం బాగుందని నా ఆడ మరి ఏమన్నా మత్తు ప్రభావాలు ఏమైనా జరిగినాయో నాకైతే అర్థమవుతలే. కానీ రాత్రి పగల్లో ఏం జరిగిందో కానీ ఎవడు చేసిండే ఇది వాని రమ్మని చెప్పాలి, మాట్లాడమని చెప్పాలి. తెలియదు ఇది ఏంది, ఇది ఏమైనా పద్ధతి ఉందా? 1,40,00,000 మంది ప్రజలకు భవితవ్యానికి సంబంధించినటువంటి ఈ బడ్జెట్ను ఇంత చిల్లరగా చీప్గా అంటే ఒక అవగాహన లేకుండా ఇష్టానుసారంగా చేసిరంటే ప్రజా సమస్యలపైన వీళ్ళకి ఎంత అవగాహన ఉంది ప్రజలారా? అందుకే అడుగుతున్నా, రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొట్టేయండి. ఇంకో గిసంటి వాళ్ళకి ఇష్టం వాళ్ళకి ఇట్లనే కామెడీలు అవుతాయి. అవగాహన లేని వాళ్ళు, ఇష్టానుసారంగా చేస్తున్న వాళ్ళు ఇట్లా చేసిర్రు అనుకో ఏ ఉపయోగం ఉంటుంది? బేసికలీ చదువుకున్న విద్యావంతులని, సరే పార్టీలని విద్యావంతులు ఇట్లా మత్తు బానిసలు కావండి, మత్తు ప్రభావంలో ఉండి బడ్జెట్లు తయారు చేసేటోళ్ళం కాదు, వాస్తవికంగా ఉండి అసలు అవగాహనతో చేసేటోళ్ళం విద్యావంతులను ఎన్నుకోండి, చదువుకున్న వాళ్ళని ఎన్నుకోండి. ఇటువంటి వాళ్ళని ఎన్నుకుంటే ఇదే పరిస్థితి ఉంటుంది. మన దేశాన్ని మన నగరాన్ని విశ్వనగరంగా చేయాలన్నా, దేశంలో మనది ప్రధాన పాత్ర పోషించాలన్నా కూడా మనకు సరైనటువంటి నాయకత్వం అవసరం. సో మొత్తంగా ఇప్పుడు 150 డివిజన్లకు సంబంధించిన బడ్జెట్ను, అలాగే 300 డివిజన్లు పెరిగిన తర్వాత బడ్జెట్ పెరగాల్సింది కానీ ఒకటే తగ్గడం ఎంతవరకు సమంజసమని, అలాగే శానిటేషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇదంతా కూడా బడ్జెట్ను ఏ విధంగా చూసి చేశారనేది కూడా చెప్తున్న నేపథ్యం. మొత్తంగా శానిటేషన్ వ్యవస్థ మాత్రం అస్తవ్యస్తంగా కావడం జరిగింది. కార్పొరేటర్లు ఉంటేనే ఇట్లాంటి పరిస్థితి ఉంది. రేపు 10 రోజులలో కార్పొరేటర్ల అంటే పాలకవర్గం వెళ్ళిపోతే ఇంకా ఎట్లాంటి పరిస్థితి ఉందో అనేది కూడా ఒక డౌట్ఫుల్గా ఉండడం జరిగింది. సో మొత్తంగా కౌన్సిల్ సమావేశం అయితే హాట్గా జరిగే అవకాశం కనపడుతుంది. విలేజ్ ప్రభాకర్తో గణేష్ సమయం హైదరాబాద్ నుంచి.